హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు లావణ్య. రీసెంట్‌గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఎవ్రీ వీక్ నా వీడియోస్ వస్తాయి. యాజ్ ఏ హౌస్ వైఫ్‌గా నా వర్క్స్, నా కుకింగ్ స్టైల్, పర్చేజెస్, డెకరేషన్ ఇలా చాలా టాపిక్స్ కవర్ చేస్తున్నా. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. 6-7 మినిట్స్ వరకు ఉంటుంది. ఈ నా ఛానల్‌లో హెల్తీ అండ్ సింపుల్ కుకింగ్ వీడియోస్ వస్తాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్‌లో తెలియచేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే నేనిక్కడ బ్రేక్‌ఫాస్ట్‌లోకి బియ్యం పిండితో టేస్టీ అయిన రొట్టి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నా. ఇవే రొట్టెల్ని రాగి పిండితో కూడా తయారు చేస్తారు. ఆ ప్రాసెస్ మరోసారి చూపిస్తాను. ఈ రొట్టెలు తయారు చేసుకోవడం కోసం నేనిక్కడ ఒక గుప్పెడు మెంతికూర తీసుకున్నాను. అలాగే ఒక క్యారెట్, ఒక ఉల్లిపాయ, 2-3 రెమ్మల కొరియాండర్, అలాగే ఒక పచ్చిమిరపకాయను కూడా తీసుకున్నాను. అన్నీ శుభ్రంగా వాష్ చేసుకొని పక్కని పెట్టుకోవాలి. వీటిని వీలైనంత సన్నంగా చాప్ చేసుకోవాలి. పిల్లలు తింటారనుకుంటే వీలైనంత సన్నగా చాప్ చేసుకోవడం బెస్ట్. లేదంటే వాళ్ళు తినేటప్పుడు తీసి పక్కన పెట్టేస్తారు. అయితే చాపర్‌లో వేసి చాప్ చేసుకోండి. లేదంటే ఫైన్‌గా చాప్ చేసుకోండి. అదే ఒక కత్తి సాయంతో సన్నగా కట్ చేసుకోండి. ఇక్కడ నేను ఫైన్‌గా మేథీ లీవ్స్, కొరియాండర్ లీవ్స్, ఆనియన్, హాఫ్ గ్రీన్ చిల్లీ చాప్ చేశాను. క్యారెట్‌ని చిన్న గ్రేటర్‌తో గ్రేట్ చేసేసా. ఆ కటింగ్ ప్రాసెస్ అంతా వీడియోలో చూసేయండి. ఉల్లిపాయలు ఎంత సన్నగా మనం కట్ చేసుకుంటే ఈ రొట్టెకి అంత టేస్ట్ అనమాట. వీలైనంత సన్నంగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను యూజ్ చేస్తున్న గ్రీన్ చిల్లీ చాలా కారంగా ఉన్నాయి. అందుకే నేను హాఫ్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. స్పైసీని ఇష్టపడేవారు ఫుల్ చిల్లీని యూజ్ చేసుకోండి. నేను యూజ్ చేసే పిండికి ఈ మాత్రం మెంతికూర అయితే సరిపోతుంది. మరీ ఎక్కువ మెంతికూర వేసినా చేదనిపిస్తాయి. కాబట్టి గుప్పెడంత అయితే సరిపోతుంది. ముందుగా చెప్పినట్టుగా వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. కటింగ్ ప్రాసెస్ అంతా ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో చూడబోతున్నారు. అన్నీ చాప్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత 200 గ్రామ్స్ వరకు బియ్యం పిండిని యాడ్ చేస్తున్నాను. అలాగే అందులో తగినంత సాల్ట్, అలాగే కొంచెం జీరా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కొంచెం వేడి నీళ్ళు పెట్టుకొని డౌని తయారు చేయడం కోసం ఆ వేడి నీళ్ళు యూజ్ చేయాలి. కొంచెం కొంచెంగా వేసుకొని ఒక డౌలా ప్రిపేర్ చేసుకోవాలి. నీళ్ళు కొంచెం బాగా తెరలు కాగనివ్వాలి. అలా నీళ్ళు యూజ్ చేస్తే పిండి అనేది సాఫ్ట్‌గా వస్తుంది. ఒక బటర్ పేపర్ తీసుకొని తయారు చేసిన డౌలో చిన్న చిన్న పోర్షన్స్‌ని బటర్ పేపర్ మీద ఒత్తుకోవాలి. మనం ముందుగా డౌ ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ చేసిన హాట్ వాటర్ పక్కన పెట్టుకొని ఆ డౌని ఒత్తుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఈ రొట్టెల్ని బాగా పలుచగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న వాటి మీద నువ్వులు, కొబ్బరి, వేరుశనగలు ఇలా ఏవైనా మీకు నచ్చినవి పైన డెకరేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నువ్వులతో డెకరేట్ చేస్తున్నాను. నువ్వుల రొట్టె మీద వేసి కొంచెం వాటర్‌తో కొంచెం ప్రెస్ చేస్తున్నా. కాల్చేటప్పుడు అవి బయటికి రాకుండా రొట్టెకి అతుక్కొని ఉంటాయని. ఇలా తయారు చేసి పెట్టుకున్న ఈ రొట్టెని చపాతీ తవా మీద ఫ్రై చేసుకోవాలి. దానికోసం
స్టవ్ మీద తవ్వ పెట్టి స్టవ్ ఆన్ చేసి సిమ్‌లో పెట్టుకోవాలి. కొంచెం తవ్వకి ఆయిల్ అప్లై చేసి, ఆ తయారు చేసి పెట్టుకున్న రొట్టెని చూపించిన విధంగా ఉల్టాగా పరుచుకోవాలి. ఉల్టాగా పరుచుకున్నాక నెమ్మదిగా ఆ బటర్ పేపర్‌ని తీసేయాలి. చేతిని కొంచెం నీటితో తడుపుతూ ఆ రొట్టెని అలా తట్టాలి. ఈ ప్రాసెస్ ఎందుకంటే, ఆ రొట్టె కాలేటప్పుడు బ్రేక్ అయిపోకుండా ఉండడం కోసం ఈ ప్రాసెస్ చేస్తారు. ఇప్పుడు రొట్టెని అవతల రెండో వైపు తిప్పి కొంచెం ఆయిల్ వేసి సిమ్‌లో బాగా వేగనివ్వాలి. రెండు వైపులా బాగా వేయించుకోవడానికి కనీసం ఒక 5-10 నిమిషాల వరకు టైం పడుతుంది. రెండు వైపులా చక్కగా వేపుకున్నాక ప్లేట్‌లో తీసుకొని సర్వ్ చేసుకుంటే మన రొట్టె రెడీ.